హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఇప్పటికే కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థనలు సిద్ధపడి మరోసారి వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? లేక ఇంకా పడకల మీదనే దొర్లుతున్నారా? 7 గంటలకు ప్రతిరోజు మిమ్మల్ని తట్టి లేపడానికి, దేవుని వాక్యముతో మిమ్మల్ని బలపరిచి దినమంతా దేవుని కాపుదల్లో మీరు ఉన్నట్లుగా మీకోసం ప్రార్థించడానికి అనుదిన ధ్యానాలు ప్రారంభించి ఇంచుమించు 6 సంవత్సరాలైంది. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సందేశంతో మీ దగ్గరకు వస్తున్నాం. రండి, ఇవాళ దేవుడు మనతో ఏం మాట్లాడతాడు విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా ఆధ్యాత్మిక జీవితమైన అవసరమైన మాటలు మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ దిద్దుతూ కుడి ఎడమలకు తొలగకుండా నీ సన్నిధిలో నీ కనుదృష్టిలో ముందుకే సాగుటకు మాకు ఇచ్చిన కృపలను బట్టి వందనములు. మరొకసారి ఈనాటి మా అవసరత తీర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అవునండి, మీరు ఎంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారు? ఎంతకాలం నుంచి దేవుని వాక్యం వింటున్నారు? అది విషయం ఎప్పుడప్పుడు తెలియజేస్తుండండి. మరి కొత్తవారు ప్రతిసారి కొందరు జాయిన్ అవుతున్నారు, కానీ మరి ఎప్పటి నుండో 6 సంవత్సరాల నుండి కనీసం మేబీ కొంతమంది మీలో ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని వినేవారిగా, మందిరాలకు వెళ్ళేవారిగా, బాప్తీసాలు పొందిన వారిగా ఉన్నారనుకుంటా. మరి మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? నేను అసలు భక్తుడినేనా? నా భక్తి యథార్థమైందేనా? మరి ముఖ్యంగా నేను పరిశుద్ధాత్మ శక్తిని కలిగి బ్రతుకుతున్నానా? పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారా అని అక్కడక్కడ అడుగుతుంటారండి. ఏం చెప్తారు మీరు? లేదు అంటున్నారు చాలామంది. మీకే తెలియటం లేదు. నాకు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి అని ఆశిస్తున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి అంటాము చర్చిలో. మిమ్మల్ని అన్నా మాకు కనబడదుగా, మీరు లైవ్ చాట్లో టైప్ చేయండి. పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. మీ క్యారెక్టర్ని బట్టి, మీ ప్రవర్తనని బట్టి, మీ జీవితాన్ని బట్టి ఇతరులకు తెలుస్తుంది. మీరు గ్రహించుకుంటే, నోట్ చేసుకుంటే మీకు మీరే జడ్జిలు అవుతారు. మీకు మీరే తీర్పు తీర్చుకోవచ్చు. కొన్ని సిమ్టమ్స్ చెప్తున్నాను. భక్తి కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడు, పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఎప్పుడు కూడా పరిశుద్ధత కొరకు ఆశ కలిగి ఉంటాడండి. నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మతో అభిషేకం పొందాననేవాడు తన శరీరాన్ని, తన మనస్సును, తన ఆత్మను నిష్కలంకంగా కాపాడుకుంటాడు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు లేడు కదా. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవుణ్ణి చూడలేడు. మీ జీవితంలో ఆ పాత నీచమైన శారీర సంబంధమైన ఆ పాపపు ఆలోచనలు, ఆ చూపులు, ఆ మాటలు అవి వదిలిపెడతమే కాదు, వాటి మీద మీకు అసహ్యం పుడుతుంది. ఉందా? పాపపు గ్రహింపుందా? చిచి, ఇది నేను చూడకూడదు, చిచా ఈ తలంపులు నాకు రాకూడదు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మీరు కల్మషం, లోక మాలిన్యం ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని గ్రహించగలిగిన, ఒప్పుకొని పరిశుద్ధపరచగలిగిన అనుభవం కలిగిన వాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. మరో పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా లేదా అనడానికి ప్రేమ మనలో పొంగి పారుతుంటుందండి. పరిశుద్ధాత్ముడు ప్రేమ మన మీద కుమ్మరిస్తాడు బైబిల్లో. దేవుని ప్రేమను పరిశుద్ధాత్ముడి మూలంగా మన మీద కుమ్మరించబడుతుంది. మనం దేవుడిని ప్రేమిస్తాం అంటే యు గివ్ ప్రయారిటీ. అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తాం.
అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తావు, పూర్ణ హృదయంతో ప్రేమిస్తావు, దేవుని పనులు ప్రేమిస్తావు, దేవుని మాటలు ప్రేమిస్తావు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు, దైవ జనుల్ని గౌరవిస్తావు, దేవుని విషయాలకు ప్రాముఖ్యత ఇస్తావు. అది ఉందంటే పరిశుద్ధాత్మ. అది లేదు అంటే ఆత్మపూర్ణుడని పేరు పెట్టుకోవచ్చేమో కానీ నువ్వు పరిశుద్ధాత్ముడు ప్రేమ కుమ్మరిస్తూనే ఉంటాడు. మూడవది, పరిశుద్ధాత్మతో నీవు నింపబడిన వాడివైతే తొందరగా ఇతరులు క్షమిస్తావండి. కక్ష పెట్టుకో, కోపం పెట్టుకో, పగ తీర్చుకోవడానికి ప్రయత్నించావు. క్షమాపణ హృదయం కలిగిన వాడు ఉంటావు. నీకు హాని చేసే వాళ్ళని కూడా నువ్వు జాలి పడతావే కానీ ద్వేషించవు. అయ్యో పాపం తెలియదులే అన్నట్లుగా క్షమించు తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదన్న క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటాం. క్షమించలేకపోవడం కూడా పాపమేనా? పరిశుద్ధాత్ముడు కలిగిన వారు క్షమాబుద్ధి కలిగిన వారు ఉంటారు. క్షమించకపోతే సాతాను వస్తాడండి. క్షమించలేని వాడు సాతానుతో నింపబడిన వాడు. సహనం లేదు, ఓర్పు లేదు, ప్రేమ లేదు. అది దుష్టుడి స్వభావం. ప్రభువుని కలిగిన వాడు ప్రేమపూర్ణుడిగా ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, క్షమాపణ కలిగిన వాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఎప్పుడూ కూడా దేవుడితో సహవాసం చేయడానికి ఆశపడతాడు. పరిశుద్ధాత్ముడు నాలో వచ్చాడు, పోయాడు, వచ్చింది, పోయింది అంటారు కొంతమంది. దయచేసి అలా అనకండి. పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమార, పరిశుద్ధుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ త్రిత్వం గురించిన మర్మం మన మానవ మనసుకి అర్థం కాదేమో కానీ త్రియేక దేవుడు ఒకటై ఉన్నవాడు, మనకు పలు విధములుగా మన జీవితాల్లో మనల్ని నడిపిస్తున్నవాడు ఆయన. ప్రస్తుతం దేవుడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్న పరిశుద్ధాత్మను పంపించాడు. నుంచి సర్వ సత్యములను నడిపిస్తాడు. సో పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, ప్రార్థించుకోవాలి, పరిశుద్ధ లేఖనాలను చదివి ధ్యానించాలి. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పిన మేము ఆ రీల్స్, ఆ యూట్యూబ్ల విషయాలు, ఆ లోక విషయాలు, వాటికి ప్రాధాన్యత ఇచ్చే దేవునితో సమయం గడపలేదంటే ఖచ్చితంగా నీవు ఆత్మతో నింపబడిన వ్యక్తివి కానే కాదు. పరీక్షించుకోండి. నిజంగా దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడా? నిజంగా పరిశుద్ధాత్ముడి అభిషేకం మీరు పొందుకున్నారా? ఆ పరిశుద్ధత మీ జీవితంలో, మీ మనోవాక్కాయ కర్మలలో కనబడుతుందా? లేకపోతే ఈరోజు పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి. మీరు మీ దేవుని సన్నిధిలో అడగండి, ధారాళంగా ఇస్తానన్నాడు ఆయన. తన ఆత్మను ధారాళంగా మన మీద కుమ్మరిస్తాడు. జ్ఞానం ఒక్కటే కాదు, జ్ఞానం కలిగిన పరిశుద్ధాత్మ కలిగిన వాడు జ్ఞాన వివేచన ఆత్మ కలిగి ఉంటాడు. మోసపోవడం ఈజీగా. మోసపోడు పరిశుద్ధాత్మ కలిగిన వాడికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. అపవాది తంత్రాలను పసిగట్టగలుగుతాడండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి యొక్క అనుభవాలను చెప్పుకుంటూ పోతే ఎంతో వ్యత్యాసంగా లోకాతీతంగా ఉంటాయి. ఒక స్థలానికి రాగానే మనం ఇది వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇక్కడ మంచి సువాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా అని చెప్పగలమేమో కానీ ఆత్మపూర్ణుడైన వాడు ఒక స్థలంలోకి రాగానే, ఒక మనిషితో మాట్లాడుతుండగానే అక్కడున్న ఆధ్యాత్మిక పరిస్థితిని గుర్తించగలుగుతాడు. పసిగట్ట, ఇక్కడ దురాత్మలు ఉన్నాయి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ మోసపరిచే ఆత్మలు ఉన్నాయి అనేది పసిగట్టగలుగుతాడు. మోసపోయాననే మాట ఆత్మతో నింపబడిన వాడు చెప్పక్కర్లేదు, చెప్పనవసరం లేదు. మోసపోవు. ఆత్మ లేనివాడు మోసపోతాడు, అన్నీ నమ్ముతాడు, అందరినీ నమ్ముతాడు. ఆత్మపూర్ణుడైన వాడు ఆత్మ వివేచన కలిగిన వాడికి ఉంటాడు కనుక రాబో కీడును గుర్తించగలుగుతాడు. ఎదురున్న మనిషి హృదయంలోని కార్యాలను గుర్తించగలుగుతాడు. అక్కడున్న పరిస్థితుల ప్రభావం ఏంటి అనేది గుర్తించగలుగుతాడు. చెప్పండి, మీరు ఆత్మపూర్ణులేనా? మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? మీరు మార్మోన్స్ పొందారు, బాప్తిసం పొందారు. మరి
బాప్తీసం పొందండి, రక్షించబడండి, బాప్తీసం పొందండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మని వరం మీకు ఇవ్వబడుతుందని పేతురు చెప్పాడు ఆ రోజున. చాలామంది మార్మోడ్సే లేకుండా నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. పరిశుద్ధాత్ముడు అనే మాటను ఉపయోగించి వాళ్ళేనో దురాత్మలు, దేవుడిలాగా ఉండాలనే దురాత్మలు ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడిని కలిగి ఉన్నానని చెప్పడం అజ్ఞానం. దేవుడితో సహవాసం లేకుండా నేను ఆత్మపూర్ణుడై ఉన్నాననటం ఒకటిది. ఇతరులను క్షమించకుండా నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అనటం అజ్ఞానం. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమమయుడిగా ఉంటావు, క్షమాబుద్ధి కలిగిన వాడిగా ఉంటావు. ఆత్మతో నింపబడిన వాడి నోటిలో వచ్చే మాటలు ఆత్మానుసారమైనవిగా ఉంటాయి. ఎలా ఉంది నీ బ్రతుకు? ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్నానంటున్నావు, విశ్వాసం అంటున్నావు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని నీ వెరుగుదువా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు అని ఆనాడు శిష్యులతో చెప్పాడు ఆయన. ఏం శక్తి అది? వాక్ శక్తి ఇవ్వబడింది వారికి. అంతేకాదు, వారు ధైర్యంగా ముందు నిలబడగలిగినారు. ధైర్యం. నువ్వు పిరికోడుగా ఉంటూ దేవుని ఆత్మ నాలో ఉన్నాడన్నది అని చెప్పుకుంటూ పోతే అజ్ఞానం. మొదటగా మనకు ధైర్యం ఇస్తాడు. చెప్పాను కదా, ఈ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను కలిగిన వాడు పిరికితనపు ఆత్మతో ఉండడు, పిరికోడుగా ఉండడం. సౌలు కూడా వీరుడే, కానీ దురాత్మ పట్టినప్పుడు పిరికోడైపోయాడు. దావీదు బాలుడే, కానీ ఆత్మతో బలపరచబడినప్పుడు సింహాన్ని, ఎలుగుబట్టును చీల్చివేయగలిగాడు. ధైర్యంగా శత్రువుల ముందు నిలబడగలిగాడు. ఈ రోజున నీలో ధైర్యం లేదంటే, భయంగా ఉందంటే దేవుని ఆత్మతో నీవు నింపబడలేదు. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. మీరు విద్యలేని పామర్లు కదా, మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు, ఇంత అట్టాసంగా ఉన్నారు, ఇంత పాండిత్యం వచ్చింది ఎలా? ఆ క్రీస్తుతో ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు కదా. అడగండి, పరిశుద్ధాత్మ కొరకు అడగండి. వస్తు వాహనాల కోసం అడుగుతున్నామే కానీ నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీవు నాలో ఉన్నావన్నది నేను గ్రహించుకోవటమే కాక ఈ లోకం ఎరుగునట్లుగా నిన్ను బోలే జీవించటకు నీ కృపనివ్వయ్యా అని అడుగుదాం. మీరు ఆత్మపూర్ణులేనా? బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యంతో ఫుల్గా తాగినోడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదు. దాంతో నింపబడిన వాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ మీరు ఆత్మపూర్ణులై ఉండండి. సాతానుకు ఇసుమంతైన నీలో చోటు లేకుండా, సందేహాలు లేకుండా, భయాలు లేకుండా, అపవాదికి చోటు లేకుండా ఆత్మపూర్ణులై ఉండండి. ఒకడినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండండి. అలా ఉంటారండి ఆత్మతో నింపబడిన వారు. ఎప్పుడు పాట, స్తుతిగీతం ఉంటుంది హృదయంలో, ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది హృదయంలో. ఆత్మలో నింపబడిన వాడు హల్లెలూయా స్తుతి మహిమలు పాడుతూనే ఉంటాడు. అన్ని సమయాలలో దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. ఒకరికొకరుతో పొసుకుతాడు, ప్రేమ సమాధానాలు కలిగి ఉంటాడు. ప్రభువా నన్ను కూడా ఆత్మపూర్ణుడిగా చేయవా అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ అంచెదినాలలో తండ్రి పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్న జనుల మధ్య మేము నివసిస్తుండగా ఆచార భక్తికి మేము అలవాటు పడి సంతృప్తి చెందక తండ్రి, ఆత్మాభిషేకముతో మేము నింపబడిన వారిపై కుడి అలవలకు తొలగక నీ వైపు చూచుచూ నీ సారూప్యంలోనికి మారాలనే ఆశ నా తండ్రి పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతకాలి,
పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించు, నన్ను బలపరచు, నాకు జయము దయచేయమని ప్రార్థించే కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. భారభరిత మీరు ఈ పరిచయంలో మీరు పాలిభాగస్తులు ఉండకపోతే మీ వివరాలను కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో మీరు కూడా మాకిచ్చే దీవెనలు పొందినట్లుగా పాలిభాగస్తులు అవ్వండి. ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిదూరులో లైవ్లో జూమ్లో కలుసుకుందాం. నేను చాలామంది ఈ మధ్య జూమ్ మిస్ అవుతున్నారు. ఇతర దేశాల్లో ఉన్న మీరు మరి అనేక మంది మేలు పొందుతూ ఇంతవరకు ఒక్కసారి కూడా జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వని వారి రాత్రి మీరు చేరతారని రాత్రి 9 గంటలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన జూమ్ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడు చేసిన మేళ్ళ గురించి మనం సంభాషిద్దాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.